ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించింది. కాకినాడకు తుమ్మల రామస్వామి, రాజమండ్రికి ఎర్నాగుల శ్రీనివాసరావును ఎంపిక చేశారు. అమలాపురానికి బండారు శ్రీనివాసరావు, నర్సాపురం నియోజకవర్గానికి చెన్నమల్ల చంద్రశేఖర్ను నియమించారు. ఏలూరుకు రెడ్డి అప్పలనాయుడు, విజయవాడకు అమ్మిశెట్టి వాసు, మచిలీపట్నానికి బండి రామకృష్ణ, గుంటూరుకు నయబ్ కమల్, నర్సరావుపేటకు వడ్రాణం మార్కండేయ బాబును నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటన విడుదల చేసింది. కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఈ నెల 27న కూడా రాష్ట్రంలో ఉమ్మడి గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా ఈ నెల 27న కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే కూటమి అభ్యర్థుల విజయానికి కూడా జనసేన పార్టీ సమాయత్తం అవుతుంది. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలను కూడా నియమిస్తూ కూడా జనసేన పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఉభయ గోదావరి పరిధిలో అని చెప్పేసి చూసుకుంటే కాకినాడ నుంచి తుమ్మల రామస్వామి, అలాగే రాజమండ్రి నుంచి ఎర్నాగుల శ్రీనివాసరావు, అలాగే అమలాపురం నుంచి బండారు శ్రీనివాసరావు, అలాగే నర్సాపురం నుంచి చంద్రశేఖర్, అలాగే ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, అలాగే విజయవాడ నుంచి అమ్మిశెట్టి వాసు, మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ, అలాగే గుంటూరు నుంచి కూడా కమల్, అలాగే నర్సరావుపేట నుంచి మార్కండేయ బాబు వీరిని నియమిస్తూ కూడా జనసేన పార్టీ అధినేత ఆదేశాలు జారీ చేశారు. వీళ్ళంతా కూడా కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని చెప్పేసి కూడా జనసేన అధినేత వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే ఏదైతే జనసేనకు సంబంధించి కూటమి అభ్యర్థుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం ఇప్పటికే జనసేన కూడా సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 16, 17 తారీఖు కూడా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కూడా సమాయత్త కమిటీ సమాయత్తం అవుతుంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా అటు రాజమండ్రిలో ఇటు విజయవాడలో కూడా 2 ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి అభ్యర్థుల గెలుపుకు జనసేన కార్యకర్తలను, జనసేన నేతలను కూడా సమాయత్తం చేస్తుంది శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.